హాయ్ అండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. అందరూ అక్క ఇదని అడుగుతున్నారు. అక్కకి చిన్న హెల్త్ ప్రాబ్లమ్. రేపటి నుంచి అక్క కూడా జాయిన్ అవుతుంది. ఇద్దరం కలిసి వీడియోలు చేస్తాం పక్కా. సో, ఒక చిన్న హెల్త్ ప్రాబ్లమ్ మూలంగానే చేయలేకపోతుంది. ఇక టాపిక్‌లోకి వచ్చేద్దాం. నాగ్ సార్ గారి షూట్ పక్కా అయిపోయినట్టే. అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఫస్ట్ షూట్ అయిపోయింది. దీని లాంచింగ్ ఎప్పుడు అన్నది అందరూ ఆసక్తిగా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈసారి ట్యాగ్‌లైన్ ఏం పెట్టుంటారు? అందరికి ఎంటర్‌టైన్‌మెంట్ అట్ ఇన్ఫినిటీ అని, వినోదానికి లేదు అంతం అని ఇలాంటివి ఏమన్నా పెట్టుంటారు అనుకుంటున్నాను. అలానే ఇక ఇది ఒకటి కాదు 2 హౌసులు ఇంకా అని ఒక కంటితో ఇప్పటిదాకా 2 కళ్ళతో ఒక కంటి ఒక ఇల్లుని చూశారు. ఇక 2 కళ్ళతో చెరో కంటితో ఒక్కొక్క ఇల్లు చూడాలి. ఈ కొత్త కాన్సెప్ట్ అంటే ఆల్రెడీగా హిందీలో, తమిళ్‌లో అయిపోయిన ఈ కొత్త కాన్సెప్ట్‌ని మనకు కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అన్న ఫీలింగ్ వార్త బాగా సర్క్యులేట్ అవుతుంది. ఒకే హౌస్‌లో 2 ఫ్యామిలీస్ లాగా ఇక 2 హౌస్ సెట్టింగ్స్ అని వాళ్ళని గ్రూప్స్‌గా విడదీసి 2 హౌస్‌లో పెట్టబోతున్నారని. సో మేబీ ఆ ప్రోమోలో కూడా అది ఉండబోతుందేమో అనుకుంటున్నాను. ఒకటి కాదు 2 అని. అంతం ఇక లేదు వినోదానికి అంతమని. ఎంటర్‌టైన్‌మెంట్ అట్ ఇన్ఫినిటీ అని. ఇక అలానే నిజంగా అదైతే బానే ఉంటుంది. ఆల్రెడీగా హిందీలో గానీ, తమిళ్‌లో గానీ చేసున్నా గూడా మనకి కొత్త గాబట్టి కొంత ఒక ఫ్రెష్ లుక్ వస్తుంది. కొంత మనం దాని వైపు అట్రాక్ట్ అవ్వడానికైతే మంచి స్టెప్ అది. బానే ఉండొచ్చు అనుకుంటున్నాను. ఇక నెక్స్ట్ కొత్త పేర్లు వినపడుతున్నాయి. రోజుకో పేర్లు వినపడుతున్నాయి. సోషల్ మీడియాలో రోజుకొకరిని హౌస్‌కైతే పంపిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా కొంత కన్ఫర్మ్ అయిన పేర్లు బాగా సర్క్యులేట్ అవుతున్న పేర్లు మాత్రం నేను కొంచెం చెప్తాను. మీకు ఐడియా ఉంది. మీరు ఎవరెవరు మీకు ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎవరున్నారన్నది కామెంట్ బాక్స్‌లో చెప్పండి. అందరూ చూస్తారు. ముఖ్యంగా ఆలీ తమ్ముడు కయూమ్ అలీ. సో తను వస్తున్నాడని. అలానే ప్రభాస్ సీను. మీకు ప్రభాస్ స్నేహితుడు ప్రభాస్ సీన్ అనే పేరుతో కమెడియన్ ఉంటారు. సో ఆ కమెడియన్ కూడా గట్టి కన్ఫర్మ్ అయ్యారని చెప్పేసి అయితే కొత్తగా వినపడుతున్న పేర్లు. ఇంకా హైలైట్ ఏందంటే నిన్న మొన్నటి దాకా బాగా సర్క్యులేట్ అయిన పేర్లు అబ్బాస్, 'ప్రేమదేశం' హీరో అబ్బాస్, ముఖ్యంగా తరుణ్ కూడా వస్తున్నాడని, తరుణ్‌ని కాంటాక్ట్ అయ్యారని, తరుణ్ ఎస్ఆర్‌లో చెప్పలేదు గానీ మొత్తం తరుణ్ కూడా ఉన్నాడని. సో నిజంగా ఈళ్ళొస్తే మాత్రం మామూలుగా గాదు. ఎందుకంటే ప్రభాస్ గానీ, అటుపక్క తరుణ్ గానీ ఇద్దరు హేమాహేమీలే. అలానే మంచి ఫాలోయింగ్ ఉన్నవాళ్ళు, అలానే అందరి ఫ్యామిలీస్‌కి తెలిసిన వాళ్ళు, లేడీస్ ఫాలోయింగ్ ఉన్నవాళ్ళు. సో వీళ్ళిద్దరికీ రావటం నిజంగా వస్తారా? నిజంగా వాళ్ళొచ్చే అవకాశం ఉందా అంటే ఒకటైతే పక్కా చెప్తాను. ఇద్దరికైతే గట్టి అవసరం ఉంది. నో డౌట్. ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేశారు. సడెన్‌గా వాళ్ళ సినిమా ఫీల్డ్, గ్లామర్ ఫీల్డ్‌లో సడెన్‌గా కొంత డ్రాప్ లైఫ్‌లో చిన్న ఇదయింది. గ్లామర్ ఫీల్డ్ సక్సెస్ అన్నది కొంత దూరమైంది. కన్ఫర్మ్‌గా అలాంటి వాళ్ళు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ ఎక్కువ కోరుకుంటారు. అలాంటి వాళ్ళకి 'బిగ్ బాస్' షో పక్కాగా ఉపయోగపడుతుంది. నో డౌట్. అందులో సో అది ప్రభాస్‌కి గావచ్చు, తరుణ్‌కి కూడా గావచ్చు. సో దీనివల్ల ఇంకొకసారి ఆడియన్స్‌కి దగ్గరయ్యే అవకాశం, ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఇంకొకసారి సో వాళ్ళ వాళ్ళని వాళ్ళకి అట్రాక్ట్ అవ్వడం కావచ్చు. ఇంకొకసారి మళ్ళీ మీడియాలో ఇంకోసారి చాలామంది అంటే ఇది పెద్ద ప్లాట్‌ఫార్మ్ కాబట్టి చాలా తక్కువ టైంలోనే ఎక్కువగా జనాల్లోకి వెళ్ళే అవకాశం ఉంది. దీనివల్ల వాళ్ళ కెరీర్‌కి చాలా ప్లస్ అవుతుంది. ఆల్రెడీగా ఎస్టాబ్లిష్డ్ సెలబ్రిటీస్ కాబట్టి చాలా ఈజీగా సెకండ్ ఇన్నింగ్స్‌ని స్టార్ట్ చేసే అవకాశం ఉంటదనమాట. ఆ పరిధిలో చూసుకుంటే మాత్రం అది ఇద్దరికీ ఇంపార్టెంట్ అయింది. అలానే లాగిరి హీరో అతను ఉంటాడనమాట. అతను కూడా వస్తున్నాడని చెప్పేసి గట్టిగానే వినపడుతుంది. ఆ సినిమాలో హీరోయిన్ కూడా ఇద్దరి పేర్లు వినపడుతున్నాయి. బాగా వినపడుతున్నాయి వీళ్ళిద్దరి పేర్లు. సో లయ వస్తదా తెలీదు గాని అమర్‌దీప్ వాళ్ళ వైఫ్ తేజస్విని కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినని, తేజస్వినికి రావాలని గట్టిగా ఉన్నదని సో కొంత వాటిలో బాగా సర్క్యులేట్ అవుతున్నాయి. ఫ్యాన్స్ కూడా గట్టిగానే కోరుకుంటూ ఉన్నారు. సో ఇంక మీరు ఏమనుకుంటున్నారు? వీళ్ళందరూ వస్తే ఎలా ఉండబోతుంది? బ్రహ్మాండంగా ఉండబోతుంది. అలానే మొగల్ రేకులకి సంబంధించిన 'ఆర్‌కే సాగర్' గావచ్చు, అలానే ఇంద్రనీల్ చాలా హైట్‌గా ఉంటాడనమాట. ఇంద్రనీల్ కూడా చాలా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయ్యాడని, సోనియా సింగ్ మీకు అందరికీ తెలిసిందే 'విరూపాక్ష' సినిమాలో గావచ్చు, 'యమధర్మరాజు 2' సీరియల్‌లో ఉన్న యాక్ట్రెస్. సో మంచి ఫేమ్ వచ్చింది. తర్వాత తను మాట్లాడేటప్పుడు కొన్ని తెలియకుండా వచ్చే డబుల్ మీనింగ్ వర్డ్స్ వల్ల చాలా ఫన్ జనరేట్ అయ్యింది. చాలా క్యూట్ హెల్తీయే. అది మరీ వైల్డ్‌గా చాలా వియర్డ్‌గా అయితే ఏం లేదు. అలా ఫేమ్ అయిన తను కూడా గట్టిగానే కన్ఫర్మ్ అయినట్టుగాను. రీతూ చౌదరి పక్కాగా. అలానే మన 'కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్‌లో నుంచి రవి శివతేజ, శ్రీకర్, నిఖిల్ అలానే యాదవ్ రాజు వీళ్ళు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ చేసేసిన సోషల్ మీడియా అనమాట పక్కాగా అది. ఇక నెక్స్ట్ కొంతమంది పేర్లు బంచిక్ బబ్లు కమెడియన్, మై విలేజ్ షో అనిల్ గురించి చాలా సీజన్లో వింటున్నాము. లాస్ట్ సీజన్ అంతకుముందు సీజన్ వినపడది. తను రావాలని చాలా మంది ఫ్యాన్స్ ఎదురు చూస్తూ ఉన్నారు.
తనకి కూడా మంచి చాయిస్ ఇది. ఎందుకంటే వాళ్ళు అప్కమింగ్ అందులో అతను కమెడియన్, డైరెక్టర్, రైటర్ ఉన్నాడు దానిలో. వాళ్ళు కన్ఫర్మ్‌గా లైఫ్ కెరీర్ పాయింట్‌కి అంటే తన లైఫ్‌కి టర్నింగ్ అవ్వడానికి ఇది మంచి షో అనమాట. అంటే యూట్యూబ్‌లో, ఇన్‌స్టాలో లక్షల మంది ఫాలోవర్లు ఉండొచ్చు. అది చాలా వాళ్ళకి ఉపయోగపడుతుంది. సో, కానీ ఇలాంటి ప్లాట్‌ఫార్మ్స్ రావడం మూలంగా ఏందంటే చాలామంది డైరెక్టర్సు, చాలామంది పెద్ద పెద్ద వాళ్ళ కళల్లో పడడానికి అవకాశం ఉంటుంది. ఫ్యామిలీ ఆడియన్స్‌కి రీచ్ అవ్వచ్చు. సో, అది వాళ్ళని వాళ్ళు ఎక్స్‌ప్లోర్ చేసే అవకాశం ఉంటది. వాళ్ళ కెరీర్‌కి చాలా బాగా ప్లస్ అవుతుందనమాట. అలానే అంజలి పవన్ 'నీతోనే డాన్సర్' సీరియల్ యాక్ట్రెస్ లాస్ట్ సీజన్‌లో కూడా గట్టిగా వినపడ్డ పేరు. లాస్ట్ మిస్ అయ్యారు. ఈసారి మాత్రం పక్కా అంటున్నారు. శ్వేతా నాయుడు పేరు కూడా బాగా వినపడింది. అమృత ప్రణయ్. మనం అమృత ప్రణయ్ అంటే ఇంతకు ముందు ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. లవ్ మ్యారేజ్ సంథింగ్ అది వాళ్ళ వాళ్ళ అంటే పేరెంట్స్ నచ్చకపోవటం, చిన్న మర్డర్ కేసు జరగటం. అలాగా అమ్మాయి బాగా అప్పుడు మన వార్తల్లోకి ఎక్కారు. తను వస్తున్నారని ఇది ఇంట్రెస్టింగ్ కేసు నిజంగా. తను గనక వస్తే అంటే తనకి లాభమా? నష్టమా? తన మీద ఒక సింపతి ఉంటుందా? ఇవన్నీ కాదు గానీ ఒక అట్రాక్షన్ నో డౌట్ అది. సో, తనకి లైఫ్‌లో గూడా ఎందుకంటే చాలా స్ట్రగుల్ చేసింది. తను అక్కడి నుంచి బయటపడటానికి తను చాలా మానసికంగాను, చాలా సైకలాజికల్‌గాను చాలా స్ట్రెస్ ఫీల్ అయ్యారు. తన లైఫ్ తను లీడ్ చేసుకుంటూ సో, తను ఇంకొక లైఫ్‌లోకి ఎంటర్ అవ్వడానికి పక్కాగా ఈ స్టెప్ అనేది చాలా ధైర్యంగా చేయాల్సిన నిర్ణయమే అది. సో, అది చూడాలి నిజంగా వస్తారా లేదో తెలీదు గానీ సోషల్ మీడియాలో మాత్రం వార్త అయితే వస్తుంది. మరి అలా తను రావడం తనకి మంచిది. నో డౌట్ అది. ఆడియన్స్ వైపు నుండి కూడా కన్ఫర్మ్‌గా ఒక అటెన్షన్ అయితే ఈజీగా క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. ఇక నిఖిల్, శ్రీకర్, రవి సవితేజ అనే వాళ్ళు ఆ షో నుంచి మనకి 'కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్‌లో నుంచి వస్తున్నారు. 'అక్షిత నీతోనే డాన్స్.' సో, వీళ్ళు పేర్లు బాగా వినపడుతున్నాయండి. ఇంకా, ఇంకా మనకు తెలియకుండా వీళ్ళందరూ చాలామంది సెలెక్ట్ చేస్తారు. కొంతమంది పేర్లు వాళ్ళే లీక్ చేస్తారు. కొంతమంది కన్ఫర్మ్ గారు, కొంతమంది లాస్ట్ మినిట్‌లో కన్ఫర్మ్ చేస్తారు. ఇంక మనకు తెలియని వాళ్ళు మోడల్స్ కావచ్చు, నార్త్ ఇండియన్స్ నుంచి వచ్చేవాళ్ళు కావచ్చు, ఇంకెవరైనా యూట్యూబర్స్ కావచ్చు, అలానే కామన్ కేటగిరీ నుంచి వచ్చేవాళ్ళు కావచ్చు, లేదా అదర్ కంట్రీస్ నుండి ఎవరైనా గనక మన తెలుగు వాళ్ళు అక్కడుంటారు ఎన్ఆర్ఐస్ వాళ్ళలో వాళ్ళని తీసుకొచ్చే అవకాశం ఉంటది. సో, ఏదైనా హడావుడి స్టార్ట్ అయిపోయినట్టే. ఇంక లేదు వినోదానికి అంతం. అలానే ఎంటర్‌టైన్‌మెంట్ అట్ ఇన్ఫినిటీ. ఇది ఒకటి కాదు, ఒక ఇల్లు కాదు ఇంకా 2 ఇల్లులు. సో, రెండింటిని చూసుకోవడానికి 2 కళ్ళు. సో, 2 కళ్ళతో ఇక రెండు ఇళ్ళని చూసే అవకాశం అయితే ఉందన్నమాట. నాగసాయి గారి ప్రోమో కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. ఆల్మోస్ట్ కాన్సెప్ట్ క్లారిటీ వచ్చింది. ఎళ్ళే వాళ్ళ జాబితా కూడా సోషల్ మీడియా కన్ఫర్మ్ చేసినట్టుగా కనపడుతుంది. ఇక బీబీ టీమ్ మాత్రమే అఫీషియల్‌గా అనౌన్స్ చేయాల్సింది ఉంది. బీబీ టీమ్ ఇచ్చే ప్రోమోస్ కోసం ఆడియన్స్ అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. సో, లెట్ అస్ సీ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఈసారి సీజను నిజంగానే గత సీజన్ కన్నా బాగా ఉండాలని, మంచి సక్సెస్ అవ్వాలని, అక్కడికి వెళ్ళే ప్రతి కంటెస్టెంట్‌కి మంచి జరగాలని, మనం కూడా కొద్దిగా ఎంటర్‌టైన్‌మెంట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. సో, బిగ్ బాస్ అన్నది చిన్న ఎంటర్‌టైన్‌మెంట్ లానే చూడాలి దీన్ని. ఇది మంచా, చెడా అన్నది పెద్ద డిబేట్ అన్నది అనవసరం దానికి. సో, జస్ట్ కొద్దిసేపు ఫన్‌గా చూడటానికి మన లైఫ్‌లో వచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్‌గా దీన్ని యూజ్ చేసుకోవడం వరకే అంతవరకే చూడాలి. అందులో చూడాలి మంచి ఉంటది, చెడు ఉంటది. మంచి చూసుకోవాలి, చెడుని పట్టించుకోకూడదు. అంతే. లెట్ అస్ సీ అండి ఏమవుతుందో. అందరం ప్రోమో కోసం ఎదురు చూద్దాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎవరెవరు వెళ్తున్నారు అన్నది కింద కామెంట్ బాక్స్‌లో చెప్పండి. ఎవరు రావాలని కోరుకుంటున్నారో కూడా కామెంట్ బాక్స్‌లో చెప్పండి. సో, వైరల్ అవుతున్న పేర్లు కూడా కామెంట్ బాక్స్‌లో చెప్పండి. అందరూ చూస్తారు. థాంక్ యూ.